పండ్లలో రారాజు మామిడి పండు ఎలానో కూరగాయల్లో రాజు వంకాయ అలాంటిదే. అందుకే వంకాయ మీద తెలుగు సినిమాల్లో పాటలు, కవిత్వాలు చాలా ఉన్నాయి. వంకాయలతో షుగర్, క్యాన్సర్, కొలెస్ట్రాల్ వంటి ప్రాణాంతక వ్యాధులు కూడా పారిపోతాయట. అందుకే కింగ్ ఆఫ్ ది వెజిటబుల్ వంకాయ. వంకాయ అన్ని కూరగాయలలానే ఒకే మామూలు కూరగాయ అయినా చాలా మంది మాత్రం దీన్ని ఎక్కువగా తినడానికి లైక్ చేస్తారు. వంకాయను కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం తింటారు. చైనా, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్ దేశ ప్రజలు వంకాయలను మక్కువగా తింటారు. అవును మరి, అంత ఫేమస్ వంకాయ. అలాంటి వంకాయతో ఆరోగ్యపరంగా ఎన్ని ప్రయోజనాలున్నాయో వంకాయతో కలిపి తింటే అన్ని ప్రమాదాలున్నాయి. వంకాయ, పాలు ఒకేసారి కలిపి తీసుకోకూడదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. వంకాయలు, పాలను ఒకేసారి జీర్ణం చేసుకోవడం కడుపుకు చాలా కష్టం. దీనివల్ల కడుపు నొప్పి, మలబద్ధకం ఏర్పడవచ్చు. ఇతర జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నిజానికి మనం బ్రేక్ఫాస్ట్తో పాటు పాలు తీసుకోవచ్చు. అయితే అన్నం, వంకాయ కూర, పచ్చడి, పప్పుతో కూడిన భారీ భోజనంతో పాటు పాలు తీసుకోకూడదు. ఇలా తీసుకుంటే జీర్ణ సమస్యలు వస్తాయి. పాలలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. చాలా మంది వంకాయ కూరతో తిన్న తర్వాత పెరుగు తింటుంటారు. అయితే ఇలా చేయడం కరెక్ట్ కాదంటున్నారు. ఈ రెండు ఫుడ్స్ వ్యతిరేక స్వభావాలు కలిగి ఉంటాయి. పెరుగు చల్లటి స్వభావం కలిగి ఉంటుంది. అదే వంకాయ వేడి స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈ రెండు తినటం వల్ల జీర్ణం అవ్వడం కష్టంగా ఉంటుంది. ఈ రెండు కలిపి తినకూడదని పూర్తి ఆధారాలు లేవు. కానీ కొన్ని అధ్యయనాలు మాత్రం పెరుగుతో కలిపి వంకాయ తినకూడదని చెబుతున్నాయి. చాలా మంది టిఫిన్ లేదా భోజనం తర్వాత కాఫీ, టీ తాగుతుంటారు. అలాంటి సమయాల్లో మీరు వంకాయ తిని ఉంటే మాత్రం కాఫీ, టీ జోలికి పోకండి. ఈ రెండింటి కాంబినేషన్ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. టీ అనేది టానిన్ రిచ్ ఫుడ్. వంకాయ తిన్న తర్వాత టీ తాగటం వల్ల పోషకాల శోషణకు ఆటంకం కలుగుతుంది. దీంతో శరీరానికి కావలసిన పోషకాలు అందవు. కాఫీ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. వంకాయ, రెడ్ మీట్ కలిపి తినకూడదు. ఈ రెండు ఆహారాలు జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే వంకాయతో కలిపి రెడ్ మీట్ తినకూడదు. ఈ రెండు కలిపి తినటం వల్ల జీర్ణక్రియ ప్రభావితం అవుతుంది. దీంతో కడుపులో చికాకుతో పాటు అనేక సమస్యలు వస్తాయి. అందుకే ఈ ఫుడ్ కాంబినేషన్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. రక్తహీనత సమస్యతో బాధపడేవారు వంకాయలు తినకూడదు. ఎందుకంటే ఈ సమస్యతో బాధపడేవారు మెడిసిన్ తీసుకుంటారు. వంకాయ తింటే శరీరంలో రక్తం ఏర్పడే ప్రక్రియను ప్రభావితం చేసే అవకాశం ఉంది.